ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్య యోగము 16వ శ్లోకానికి భాష్యోత్కర్ష దీపిక టీకా తెలుసుకుంటూ ఉన్నాము. అష్టటీకా గ్రంథంలో 55వ పేజీ భాష్యోత్కర్ష దీపిక క్రింది నుండి 8వ పంక్తి. ఏతేన ఘటే నష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం సద్బుద్ధి అపి వ్యభిచరతి ఇది ప్రత్యుక్తం. ఏతేన అంటే ఈ కారణం చేత ఘటము నష్టమైపోతే ఘటబుద్ధి లేకుండా పోతుంది. ఘటము అనేటువంటి వ్యవహారము జరగదు. అలాంటప్పుడు సద్బుద్ధి అపి వ్యభిచరతి, ఘటమే లేకపోతే ఘటసన్ అనేటువంటి సద్బుద్ధి కూడా లేకుండా పోతుంది. అంటే సద్బుద్ధి కూడా వ్యభిచారి అయిపోతుంది. ఘటబుద్ధి ఏ విధంగా వ్యభిచరించబడుతుందో సద్బుద్ధి కూడా వ్యభిచారి అని అంటే అప్పుడు సత్తు కూడా ఏమైతుంది, అది కూడా అనిత్యమైపోతుంది అని ఈ విధంగా పూర్వపక్షి ఒకవేళ శంకిస్తాడేమని అది ప్రత్యుక్తం. ఈ శంక కూడా నిరాకరించబడింది. ఏతేనా అంటే ఇంతకుముందు జరిగిన గ్రంథ సందర్భం చేత ఘటబుద్ధి వ్యభిచరించబడినప్పుడు సద్బుద్ధి కూడా వ్యభిచరిస్తున్నందువలన సత్తు కూడా అసత్య అయిపోతుంది అనేటువంటి శంక కూడా నిరాకరించబడింది. తస్మాత్ అందువల్ల ఘటాది బుద్ధి విషయో అసత్ వ్యభిచారాత్ రజ్జురగవత్ సద్బుద్ధి విషయస్తో నా అసత్ అవ్యభిచారాద్ ఇదమంసవత్. మళ్ళీ పూర్వం చేసినటువంటి 2 అనుమానాలను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వపక్ష అన్నాడు కదా, మీరు చేసినటువంటి అనుమానాలు అవి సంభవించవు అని. పూర్వపక్ష అంటే సంభవిస్తాయి అని మళ్ళీ వాటిని ప్రస్తుతించాడు. 2 అనుమానాలు సంభవిస్తాయి. ఏ విధంగా? ఘటాది బుద్ధి విషయ అసత్, ఘటాది బుద్ధి విషయం ఏదైతే ఉందో ఘటాదులు ఘటబుద్ధి అవి వ్యభిచారం ఉంటాయి. ఏ విధంగా అంటే రజ్జు రగవత్, రజ్జు సర్పం వలె. అవి ఎట్లా మిథ్యనో ఘటాది బుద్ధికి విషయమైనటువంటి ఘటాదులు అవి మిథ్య అసత్. సద్బుద్ధి విషయస్తు నా అసత్. ఇక సన్ 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 అనేటువంటి సద్బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ సద్బుద్ధికి విషయమైనటువంటి సద్వస్తువు ఇవి నా అసత్, ఇవి అసత్ కాదు, మరేమనగా సత్తే. ఎందుకు? అవ్యభిచారాత్, అవ్యభిచరితమై ఉంటున్నందువలన. ఏ విధంగా? ఇదమంశవత్, ఏ విధంగా రజ్జులోని ఇదమంశము సర్వత్రా అనుస్యూతమై ఉంటుంది. అయం సర్ప, ఇయం మాల, ఇయం భూరేష అని అనేకమైనటువంటి వ్యవహారాలు జరిగినప్పటికీ కూడా ఆ ఇదమంశం మాత్రము ఎక్కడ కూడా వ్యభిచారము అవటలేదు. అయం ఇయం అని ఏదైతే వ్యవహారం అవుతుందో అది ఇదం శబ్దం యొక్క ఏకవచనం. అది ఎక్కడ వ్యభిచారం కావడం లేదు. ఇయం రజ్జు అంటున్నప్పుడు అక్కడ ఇయం అనేది ఇదం శబ్దం యొక్క స్త్రీలింగ ఏకవచనం. దాన్నే సర్పహ, అయం సర్పహ అంటున్నప్పుడు అది పుల్లింగంలోకి వచ్చింది. అదే ఇదం శబ్దం. ఇదం శబ్దమే పుల్లింగంలో వచ్చింది. ఆ ఇదం మాత్రం మారతలేదు. లింగభేదం అవుతుంది. ఇదం శబ్దం మూల ప్రాతిపదిక ఏదైతే ఉందో అది మారదు. అది అన్నిట్లో అనుసృతమై ఉంటుంది. అట్లా సన్ 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 అనేది ఎక్కడ కూడా వ్యభిచారం అవటలేదు. కాబట్టి నా అసత్, సద్బుద్ధి ఏదైతే ఉందో అది అసత్ కాదు, మరేమనగా సత్తే. అప్పుడు మళ్ళీ శంకాకరుడు అంటాడు, నన్ను యథా ఘటే వినస్తే సద్బుద్ధి పటాదు దృశ్యతే తథా ఘటబుద్ధి అపి ఘటాంతరే ఇది చేత్ నా. శంకాకరుడు అంటాడు, ఏ విధంగా ఘటము నష్టమైనప్పుడు సద్బుద్ధి ఘటముతో పాటు ప్రతీతి అగుట లేదు అన్నంత మాత్రాన సద్బుద్ధి నష్టం కాలేదు, అది పటాదుల యందు ప్రతీతి అవుతుంది. ఘటము నష్టమైపోతే ఏమైంది? పటాదులు ఉన్నాయి కదా, వాటితో పాటు సద్బుద్ధి ప్రతీతి అవుతుంది. పటస్సన్, పాషాణసన్, అశ్వహసన్, గౌహు సన్ అని ఏ విధంగా ఇతరములతో అనువృత్తి అవుతుంది. సద్బుద్ధి నష్టం కాలేదు. అదే విధంగా మేమంటాము తథా ఘటబుద్ధి అవి ఘటాంతరే. ఘటం నష్టమైపోయింది. నష్టమైపోతే ఘటబుద్ధి నష్టం కాలేదంటాడు. ఒక ఘటం నష్టమైపోతే ఏమైంది? ఇంకా అన్య ఘటాలు ఉన్నాయి కదా, ఆ ఘటబుద్ధి అన్య ఘటాల్లో ఉంది. అందుకని ఘటబుద్ధి కూడా వ్యభిచారం కాలే. సద్బుద్ధి ఏ విధంగా వ్యభిచారం కాలేదో ఘటబుద్ధి కూడా వ్యభిచారం కాలే. అందుకని ఘటబుద్ధి కూడా సత్తే, సద్బుద్ధి కూడా సత్తే. 2 సత్తులు ఉన్నాయి ఇక్కడ అని ఈ విధంగా అంటే ఇది చేత్ నా, ఈ విధంగా శంక చేయుట కుదరదు.
ఎందుకంటే ఘటబుద్ధేహే పటాదు అదర్శనాత్. ఘటబుద్ధి ఒక ఘటం నష్టమైపోతే అక్కడ ఆ ఘట విషయక ఘటబుద్ధి నష్టమైంది. అంత మాత్రం చేత ఘటబుద్ధి సంపూర్ణంగా నష్టం కాలే అన్య ఘటాదుల యందు ప్రతీతి అవుతుంది అని ఏదైతే పూర్వపక్ష అన్నాడో, సరే అన్య ఘటాదుల్లో ప్రతీతి అయినా గాని పటాదుల్లో ఉన్నదా ఘటబుద్ధి? పటంలో పటబుద్ధి ఉంటది, ఘటబుద్ధి ఎట్లుంటది? పటాదుల యందు వ్యభిచారం అయిందా లేదా ఘటబుద్ధి? అందువల్ల ఏనకైన ప్రకారేనా ఈ ద్వైత ప్రతీతి శీతోష్ణాది ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్యా. ఎందుకు? వ్యభిచారా. నన్ను నష్టే ఘటే సద్బుద్ధి అపి తత్ర దృశ్యతే. అయితే స్వామీజీ ఘటం నష్టమైపోయిన తర్వాత సద్బుద్ధి యొక్క ప్రతీతి అవుతుందా? ఘట సన్ అని ఇంత దగ్గర ఘటంతో పాటు సద్బుద్ధి ప్రతీతి అయింది. ఘటం నష్టమైపోయిన తర్వాత ఇప్పుడు సద్బుద్ధి ప్రతీతి అవుతుందా? ఘటమే లేకపోతే ఘట సన్ అనేటువంటి వ్యవహారమే కాదు. వ్యవహారం కాకపోతే సద్బుద్ధి కూడా వ్యభిచరింపబడింది. అంటే ఏదైతే మీరు సద్బుద్ధి సత్ నిత్యము అని అంటారు కదా, అది నిత్యం కాదు, ఘటాదుల వల్ల అది కూడా అనిత్యమే అని శంకాకారుని అభిప్రాయం. ఇది చేత్ ఈ విధంగా శంకాకారుడు అంటే అట్లా కాదు బాబా నా అని అంటూ నిరాకరణ చేస్తూ, యతః ఘటాది నాశే వ్యక్తి నాశే జాతే ఇవ విశేషస్య విశేషణీభూత సత్తా అభివ్యంజకస్య అభావాత్ సద్బుద్ధేః అపి అదర్శనం నతో తస్యాః విషయస్య సత్తాయాః అభావ అదర్శనాత్. చూడు, నైయాయికులు ఏమంటారంటే అనేకమునందు ఏకము నిత్యమైనటువంటి ధర్మాన్ని సామాన్యము అంటారు, దానికే జాతి అంటారు. అనేక ఘటాలు ఉన్నాయి, అనేక ఘటాల్లో ఘటత్వము అనేటువంటి ఒక ధర్మం ఉంది. ఆ ఘటత్వం అనే ధర్మం ఒక ఘటంలో ఉండదు, అనేకమునందు అనుసృతమై ఏక ధర్మం ఉంటది, మరి నిత్యం ఉంటది. అది అయితే ఒక ఘటం నష్టమైపోయినా గాని ఇతర ఘటాల్లో ఉంటది. ఆ ఘటత్వం అనేటువంటి జాతి సామాన్యం. అదే విధంగా ఇక్కడ యతః ఘటాది నాశే వ్యక్తి నాశే జాతేహే ఇవ, ఘటాదుల్లో అనుసృతమై సర్వత్రా ఏకమై నిత్యమై వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే జాతి ఉన్నదో అది ఒక ఘట వ్యక్తి నాశనం అయితే జాతి నాశనం కాదు, ఇంకా అన్య ఘటాలు ఉన్నాయి కదా. విశేషస్య విశేషణీభూత సత్తా అభివ్యంజకస్య అభావాత్ సద్బుద్ధేః అపి అదర్శనం. అయితే ఇక్కడ ఘట సన్ అని ఏదైతే వ్యవహారం అవుతుందో అందులో విశేషమైనటువంటి ఘటము నష్టమైపోయింది. విశేషమైనటువంటి ఘటం నష్టమైపోయినంత మాత్రాన దానికి విశేషణమైనటువంటి సన్ సత్ ఏదైతే ఉందో సద్బుద్ధి అది కూడా ప్రతీతి కాదు. ఆ సత్ అనేటువంటి విశేషణానికి అభివ్యంజకం ప్రకటన చేసేటువంటి ఆ విశేషమే నష్టమైపోయినందువలన విశేషణం యొక్క ప్రయోగం జరగదు. అంత మాత్రం చేత విశేషణీభూత సద్వస్తువు కూడా నాశనమైపోయింది, నష్టమైపోయింది, వ్యభిచరింపబడుతుంది అని చెప్పడానికి రాదు. ఎందుకు అంటే ఆ అభివ్యంజకం అనేటువంటి ఘటము లేదు కాబట్టి ఆ విశేషణీభూత సత్వము ప్రతీతి అయితలేదు. అంత మాత్రం చేత విశేషణీభూత సత్తు కూడా నష్టమైపోయింది అనడానికి రాదు. ఎందుకంటే అన్యత్ర వేరే చోట ఉంది కదా, పటాదుల్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ సత్ ప్రతీతి సద్బుద్ధి కూడా వ్యభిచరింపబడింది అని అనడానికి వీల్లేదు అంటాడు. ఈ విధంగా నీలోత్పలం అని ఇక్కడ విశిష్ట బుద్ధి ఉంది. అంటే నీలం అనేది విశేషణము, ఉత్పలం అనేది విశేష్యము. అయితే ఇక్కడ విశేష్యం అనేది లేదనుకో, విశేష్యము నష్టమైపోయింది. ఏది? ఉత్పలం. ఉత్పలం నష్టమైపోయినంత మాత్రాన నీలం కూడా నష్టమైపోయిందని చెప్పడానికి రాదు. ఎందుకు? అన్యత్ర ఉంది, వేరే చోట ఉంది, నీలం నష్టం కాలే. అయితే ఆ నీలాన్ని అభివ్యక్తం చేసేటువంటి ఉత్పలం నష్టమైపోయింది, అంత మాత్రం చేత నీలమే నష్టమైపోయింది ఇట్లా కాదు. వేరే చోట ఉన్న నీలో ఘట అంటాం, ఇంకో చోట ఉంది అక్కడ. అట్లా ఇక్కడ ఘటం ఒకటి నష్టమైపోతే సద్వస్తువు కూడా నష్టమైపోయింది, సద్బుద్ధి కూడా నష్టమైపోయింది అని చెప్పడానికి రాదు. అప్పుడు మళ్లీ శంకాకారుడు అంటాడు, నను ద్వయోహో సతోహో ఏవ నీలోత్పలయోహో విశేషణ విశేష్యత్వ దర్శనాత్ సత్ ఘటయోహో అపి విశేషణ విశేష్యత్వ అభ్యుపగమే ద్వయోహో సత్వ అవశ్యంభావాత్ ఘటాది కల్పితత్వ అనుమానం సామానాధికారణ్య బుద్ధి బాధితం. శంకాకారుడు ఏమంటాడంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. స్వామీజీ చూడు, విశేషణ విశేష భావం ఎక్కడైతే ఉంటుందో నీలము ఉత్పలము ఈ రెండిట్లో విశేషణ విశేష భావం ఉంది.
అక్కడ నీలం అనేది ఒక పదార్థం ఉంది, ఉత్పలం అనేది ఒక పదార్థం ఉన్నది. రెండు విద్యమానం ఉన్నాయి కదా, రెండు విద్యమానం ఉన్నాయి కాబట్టి అక్కడ విశేషణ విశేష భావం సంభవిస్తుంది. కానీ ఇక్కడ సన్ ఘటః అంటున్నప్పుడు మీరు ఏమంటున్నారు? సన్ అనేది విశేషణము, ఘటం అనేది విశేషము అని మీరు అంటున్నారు. ఈ విధంగా విశేషణ విశేష భావం చెప్తున్నారు. కానీ ఇంకేమంటున్నారంటే మీరు ఈ విశేష్యం అనేది వ్యభిచారి ఉన్నది, అది అసత్ ఉన్నది, విశేషణం అనేది సద్బుద్ధి, అది సత్తున్నది అని అంటున్నారు. అట్టెట్లయితేది? ఎక్కడైతే విశిష్ట బుద్ధి ఉంటుందో రెండు సత్తులే ఉంటాయి, ఒకటి అసత్తు ఒకటి సత్తు ఉండదు. నీలోత్పలం నీలోఘటః అంటున్నప్పుడు రెండు సద్వస్తువులు ఉన్నాయి అక్కడ. అట్లా ఇక్కడ కూడా సన్ ఘటః అంటున్నప్పుడు కూడా సన్ అనేది విశేషణము, ఘటం అనేది విశేషము, రెండు కూడా సత్తులే అని ఒప్పుకో. అంటే ఘటం కూడా సత్తే. ఘటస్థానీయంలో పూర్వపక్షికి ఏం సిద్ధి చేసేది ఉన్నది? ద్వైత ప్రపంచం కూడా సత్యమే ఉంది. ఎట్లా మీ ఆత్మ లేదా బ్రహ్మము సత్యం అని అంటారు కదా, అదే విధంగా ద్వైత ప్రపంచం కూడా సత్యమే అని ఈ విధంగా ఒప్పుకోండి. ఈ విధంగా చెప్పినట్లయితే మీరు ఇంతకు పూర్వము సమానాధికరణ్య బలం చేత ఏకబుద్ధి నిష్ట ఉన్నది, అక్కడ ఒకటే సత్యం ఉన్నది, రెండు సత్యములు లేవు అని ఏదైతే అనుమాన ప్రయోగం చేశారో అది బాధైపోయింది. మీ అనుమాన ప్రయోగము బాధైపోయింది, బాధితమైపోయింది. బాధితం అనేది హేతువాభాసాల్లో ఒక ప్రకారం అన్నమాట. ఇంతకుముందుగా చెప్పుకున్నాం మనం. ఒక ఆయనే అగ్నిని శుద్ధి చేస్తున్నాడు. ఏమనంటే అగ్ని అనుష్ణ, అగ్ని ఉష్ణం ఉండదు. మరి ఎట్లా ఉంటది? చల్లగానే ఉంటది. ఎందుకు? ద్రవ్యత్వాత్ అని ఈ విధంగా హేతు ఇచ్చినాడు అనుకో. ఏ విధంగా అంటే జలవత్, జలం ఒక ద్రవ్యం ఉన్నదా లేదా? 9 ద్రవ్యాల్లో జలం ఒక ద్రవ్యం. పంచభూతాలు, దేశము, కాలము, ఆత్మ, మనస్సు, ఈ 9 ద్రవ్యాలని చెప్తారు వాళ్ళు నైయాయికులు. జలం కూడా ఒక ద్రవ్యము, అగ్ని కూడా ఒక ద్రవ్యము. మరి జలము ద్రవ్యము ఉన్నందువలన అది చల్లగా ఉన్నది. అట్లా అగ్ని కూడా ఒక ద్రవ్యమే కదా, అది కూడా చల్లగానే ఉంటది. ద్రవ్యత్వాదాన్ని హేతు ఇచ్చి దృష్టాంతం ఇచ్చాడు, జలము ఇచ్చి అగ్నిని చల్లగా ఉన్నది అని సిద్ధి చేసినాడు. అయితే అతని అనుమాన ప్రయోగము బాధ అయిపోతుంది, వేరే ప్రమాణం చేత బాధ అయిపోతుంది. ఎట్లా? ప్రత్యక్ష ప్రమాణం చేత. అగరబత్తి అంటించి వానికి అంటియాలి, చెప్పు చల్లగా ఉన్నదా? ఇప్పుడు ఏమైంది? అతడు చేసిన అనుమాన ప్రమాణం బాధ అయిపోయిందా లేదా? ఈ త్వజేంద్రియం చేత, ప్రత్యక్ష ప్రమాణం చేత బాధ అయిపోయింది. ఇది బాధితం అంటారు. ఇది హేతువాభాసాల్లో వస్తుందన్నమాట ఈ విషయం. ఇదంతా తర్క సంగ్రహము, న్యాయ సిద్ధాంత ముక్తావళి ఇత్యాది గ్రంథాల్లో ఉంటది. అందుకని ఇక్కడ మీరు చేసిన అనుమానం కూడా బాధ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే విశేషణ విశేష భావం ఉంటుందో, విశిష్ట బుద్ధి ఉంటుందో అక్కడ రెండు పదార్థాలు సత్తు ఉంటాయి. అట్లా మీరు సన్ఘటను విశేషణ విశేష భావం చేత విశిష్ట బుద్ధికి విషయం అవుతున్నాయని చెప్తున్నారు కదా, అక్కడ రెండు సత్యమే ఉంటది. మీరంటారు విశేషం ఘటం అసత్తు, అది మిథ్య, వ్యభిచారి ఉన్నందువలన అని మీరు అంటారు, అది యోగ్యం కాదు అని ఈ విధంగా శంకాకారుడు సిద్ధాంతి యొక్క అనుమాన ప్రమాణాన్ని బాధ చేసినాడు. ఘటాదేహే కల్పితత్వ అభ్యుపగమే. ఒకవేళ రెండు సత్తులు ఉండవయ్యా, ఒకటే సత్తు ఉంటది. ఘటం అనేది వ్యభిచారి ఉన్నది కాబట్టి అది సత్తు కాదు, సద్బుద్ధి ఏదైతే ఉందో అదే సత్తు, అదే ఆత్మ అని అంటావా? అట్లా ఒప్పుకుంటే తస్య అభావేన సమానాధికరణత్వస్య అయుక్తత్వాది ఇది చేత్. ఎప్పుడైతే ఒకటి అసత్తు ఉన్నదో అప్పుడు సమానాధికరణ ప్రతీతి కాదు, ఒకటే ఉన్నది. సమానాధికరణం రెండిటి ఎందు ఉంటది. ఇప్పుడు ఆ ఘటాన్ని అసత్ అని అంటే ఒకటే మిగిలింది సత్తు. ఆ సత్తులో సమానాధికరణ్యం చెప్పడానికి రాదు. సమానాధికరణం చెప్పాలంటే రెండు పదార్థాలు ఉండాలి. ఇక్కడ ఒకటి అసత్ అంటావా, కల్పితం అంటావా, ఇక సమానాధికరణ్యం చెప్పడానికి రాదు అని ఈ విధంగా అంటే ఇది చేత్ నా, ఈ విధంగా చెప్పకు బాబా. ఎందుకంటే యతః సమానాధికరణ్య బుద్ధి పదార్థ ద్వయ భానం అపేక్షతే నా ద్వయోహో సత్వం. సిద్ధాంతి అంటాడు, బాబా సమానాధికరణ ప్రతీతిలో రెండు వస్తువులు విద్యమానం ఉండాలి, రెండు కూడా సత్తు ఉండాలి అనేటువంటి అపేక్ష ఏమి చేయదు సమానాధికరణ్యం. ఒకటి అసత్తు ఉన్నా గాని సమానాధికరణ్యము ప్రతీతి అవుతుంది. రెండు విద్యమానం ఉండాలి అనేటువంటి ఏం అపేక్ష లేదు. ఒకటి అసత్తు ఉన్నా గాని నడుస్తుంది. కేవలం భానం యొక్క ప్రతీతి అవసరం. ప్రతీతి కావాలి. రెండు ప్రతీతి యొక్క అపేక్ష ఉంది, ఆ వస్తువు యొక్క సత్వం యొక్క అపేక్ష లేదు. అది నిజంగా ఉండాలి అనే అపేక్ష లేదు.
ఇప్పుడు ఇక్కడ సన్ ఘట లోపల ఘటం అనేది అసత్ ఉన్నది, సత్యం కాదు. అయినా గాని సన్ ఘట అనేటువంటి సామానాధికరణ ప్రతీతి అవుతుంది. అట్టెట్లయితే స్వామీజీ వస్తువు లేకుంటే కూడా సామానాధికరణ ప్రతీతి అవుతుందా అంటే అవుతుంది. ఏ విధంగా? దృష్టాంతం తీసుకో. మరీచ్యాదవు అన్యతరస్య అభావే అపి సదిదం ఉదకం ఇది సామానాధికరణ్య దర్శనాత్. చూడు, మరీచికలో ఎండమావుల్లో నీరు లేదు, లేకున్నా గాని ఇదం ఉదకం సత్ అంటావా లేదా? ఇక్కడ జలం ఉంది, ఉన్నది అని వ్యవహారం చేస్తున్నావా లేదా? ఏమున్నది? జలము. ఆ జలం అనే పదార్థము లేదు, లేకున్నా గాని ఉన్నది అని సత్తుతో పాటు ప్రతీతి అవుతుందా లేదా? సామానాధికరణ్యం. ఇదం ఉదకం సత్. ఇక్కడ జలం ఉంది, జలం ఒకటి లేకున్నా గాని సామానాధికరణ ప్రతీతి అవుతుంది. ఇదం అనేది ఒకటి, ఇదం అంటే ఇది, ఉదకం అనేది ఒకటి, రెండు కలిసి ప్రతీతి అవుతున్నాయా లేదా సామానాధికరణ బలం చేత? ఒక వస్తువు లేకున్నా గాని సామానాధికరణ ప్రతీతి అవుతుంది. రెండు వస్తువులు విద్యమానం ఉండాలి అనేటువంటి ఏం నియమం లేదు. ఆధ్యాత్మిక సామానాధికరణ్యం చెప్పుకున్నాం కదా. ఈ విధంగా సామానాధికరణ ప్రతీతి అవుతుంది. మరీచి ఉదకం నందు ఉదకం అనేది లేదు, అయినా గాని ఇదంతో కలిసి ప్రతీతి అవుతుంది సామానాధికరణ్యం చేత. అందువల్ల రెండు ఉండాలి అనే అపేక్ష లేదు, రెండిటి యొక్క ప్రతీతి ఉంటే సరిపోతుంది. వస్తువు ఉండాలని ఏమీ లేదు. అందుకని మేమంటున్నాము ఈ ఘటము అసత్తు ఉన్నది, కల్పితం ఉన్నది, అయినా గాని సామానాధికరణ ప్రతీతి అవుతుంది. లేని వస్తువు ఎట్లా ప్రతీతి అవుతుందప్ప అంటే వ్యవహారం అవుతుంది. ఇప్పుడు వంద్యాసుతుడు అంటారా లేదా? వ్యవహారం అవుతుంది. వ్యవహారం అంటే శబ్ద ప్రయోగకు వ్యవహారక అయ్యే శబ్ద ప్రయోగం ఏదైతే ఉందో దీనికి వ్యవహారం అంటారు. అయితే వంద్యాసుతుడు అనే వ్యవహారం అవుతుందా లేదా? మరి ఉన్నాడా? లేడు, లేకున్న వ్యవహారం అవుతుందా లేదా? దీనికే కల్పితము అంటారు. కేవలం శబ్ద ప్రయోగం అవుతుంది, అంతేగాని వస్తువు లేదు. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప, దీనికే యోగ శాస్త్రంలో వికల్పము అంటారు. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య, శబ్ద ప్రయోగానుసారంగా బోధ అవుతుంది కానీ వస్తువు లేదు, దీనికి వికల్పం అంటారు. మరి వ్యవహారం అవుతుందా లేదా? ఉదాహరణకు వంద్యాసుతుడు శశి శృంగము, ఆకాశ పుష్పము, నరశృంగము, కూర్మరోమము ఇత్యాదులు. వస్తువు లేదు కానీ వ్యవహారం అవుతుంది, శబ్ద ప్రయోగం అవుతుంది. అట్లా ఇక్కడ సామానాధికరణ్యంలో కూడా రెండు వస్తువులు విద్యమానం ఉండాలని ఏం అపేక్ష లేదు, ప్రతీతి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మృగజలము ప్రతీతి అవుతుంది, వస్తువు లేదు అక్కడ, అయినా గాని సామానాధికరణ్య బలం చేత సద్ ఇదం ఉదకం అని వ్యవహారం అవుతుంది. ఇదం ఉదకం సత్ అనేటువంటి వ్యవహారం అవుతుంది సామానాధికరణ్యం చేత. తస్మాత్ అంటాడు. తస్మాత్ అంటే అందువల్ల. తస్మాత్ దేహాదేహే శీతోష్ణాదేహే ద్వంద్వస్య చ సకారణస్య సత్వేన కల్పితస్య వస్తుతః అసతః భావః పరమార్థ సత్తా న విద్యతే. అందుకని ఈ దేహాదులు, శీతోష్ణాదులు, సుఖదుఖాదులు ఏవైతే ద్వంద్వాలు ఉన్నాయో ఉపలక్షణంగా సంపూర్ణ ద్వైత ప్రపంచం మరియు సకారణస్య దాని కారణం కూడా ఏది? అవిద్య. ఇవి సత్వేన కల్పితస్య వస్తుతః అసతః ఉన్నాయి అని కల్పన చేసి ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపణ కూడా చేయవచ్చు. ప్రత్యక్షాది ప్రమాణాల చేత ఘటం ఉన్నది, పటం ఉన్నది, పాషాణం ఉన్నది, చూస్తున్నాము, ఉన్నదని వ్యవహారం చేస్తున్నాము, దాంతో వ్యవహారం కూడా అవుతుంది. ధాన్యం పోసుకుంటున్నాం, జలం తీసుకొచ్చుకుంటున్నాం, దాంతో వ్యవహార యోగ్యం ఉన్నది, ప్రత్యక్ష ప్రమాణాల చేత నిరూపణ యోగ్యం ఉన్నది. అయినా గాని పారమార్థిక సత్త చేత అసత్ అది లేదు. 3 కాలాల్లో లేదు. వ్యవహార కాలంలో ఉంది కానీ 3 కాలాల్లో లేదు, అంటే పరమార్థిక సత్తా లేదు వాటికి. అందుకని భావ అంటే పరమార్థ సత్తా నా విద్యతే. భావం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, త్రైకాలిక అబాధ్య సత్తాకత్వం భావత్వం. భావం అంటే 3 కాలాల్లో అబాధ్యమై ఉండి సత్తా కలిగి ఉండాలి. వంద్యాసూత్రంలాగా అసత్త కాదు, సత్తా కలిగి ఉండాలి, అస్తిత్వం ఉండాలి. అది పరమార్థము, దానికే భావం అంటాం. త్రిసుకాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక. అటువంటి పారమార్థిక సత్తా ఈ దేహాదులకు గాని, మరి శీతోష్ణాది ద్వంద్వములకు గాని, మరి వీటికి కారణమైనటువంటి అవిద్యకు గాని పారమార్థిక సత్తా లేదు. జన్మ ధ్వంసాభ్యాం ప్రాగ్ ఊర్ధ్వంచ వస్తువంతరే దేశాంతరేష అనుపలబ్ధేహే. ఇవి ఎట్లున్నాయనంటే అవి ఉత్పత్తి కాకపూర్వము అభావం ఉన్నాయి.
ధ్వంసం అయిపోయిన తర్వాత అభావం ఉన్నాయి. అభావం ఉన్నావంటే ఇక్కడ లేకపోవచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ పూర్వము వేరే చోట ఉండి ఉండవచ్చు కదా అని శంక. ఇప్పుడు ఘట ఉత్పత్తి కంటే పూర్వము ఘటము లేదు. ఘటం యొక్క ప్రాగ్ అభావం ఉన్నది. ప్రాగ్ అంటే ఉత్పత్తి కంటే పూర్వం. ఘటం అభావం ఉన్నది, ప్రాగాభావం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ దేశంలో ఘటం యొక్క ప్రాగాభావం ఉండవచ్చు, కానీ వేరే కాలంలో, వేరే దేశాంతరంలో, వేరే వస్తువంతరంలో ఉంటే ఉండవచ్చు కదా అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు ఘటోత్పత్తి కంటే పూర్వం ఘటం ఎక్కడన్నా ఉందా? ఏ కాలం నందన్నా ఉందా? ఏ వస్తువు నందన్నా ఉన్నదా? ఏ దేశం నందైనా ఉన్నదా? ఎక్కడా లేదు. అది ధ్వంసం అయిపోయింది అనుకో, ఘటం నష్టమైపోయింది, పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత ఘటం అన్యత్ర వేరే చోట ఉంది అంటావా ఎక్కడన్నా? ఘటం నష్టమైపోయింది. నష్టమైపోయిన తర్వాత అన్యత్ర వేరే చోట ఉందంటావా ఎక్కడన్నా? వేరే దేశంలో లేదు, వేరే వస్తువు నందు లేదు, వేరే కాలం నందు కూడా ఉండదు. అందుకని ఇవి ఎట్లున్నాయనంటే ఒక కాలంలో మాత్రము, ఒక దేశంలో మాత్రం ప్రతీతి అవుతున్నాయి. వేరే కాలంలో గాని వేరే దేశంలో గాని లేవు. అంటే ఏకకాలంలో మాత్రం ప్రతీతి అవుతున్నాయి. ప్రతీతి అవుతున్నప్పుడు కూడా కారణం కంటే వ్యతిరేక్తంగా లేవు, కారణం కంటే భిన్నంగా లేవు, కారణ స్వరూపమే. అందుకని పృథక్ సత్తా, స్వతంత్ర సత్తా వీటికి లేదు. కాబట్టి ఇవి వ్యభిచారములున్నాయి, అందుకని అసత్తున్నాయి. తథా పరమార్థ సతః అవినాశినః అబాధ్యస్య ఆత్మనః అతత్వ విద్భిః అజ్ఞాతత్వాత్ అవిద్యమాన కల్పస్య అభావో అనగా అవిద్యమానత్వం. శీతోష్ణాది దేహాదులు ఏవైతే ఉన్నాయో అవైతే అసత్తు, అనుపలబ్ధి ఉన్నాయి, వ్యభిచారి ఉన్నాయి అని సిద్ధి చేసిన తర్వాత ఇక సద్వస్తువు అంటావా? ఇది పరమార్థ సత్తు ఉన్నది. పరమార్థం అంటే 3 కాలాల్లో ఉండున్నది, పరమార్థ సత్తు ఉన్నది. ఇంకా అవినాశి ఉన్నది. ఈ అవినాశి అనే శబ్దం ఇక్కడ ఎందుకు జోడించాడు అనంటే ఉత్తర శ్లోకానికి ఇది ఒక భూమిక లాగా చేస్తున్నాడు, తర్వాత శ్లోకానికి భూమిక లాగా చేస్తున్నాడు. ఈ పరమార్థ సత్యమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఇది అవినాశి ఉంది అంటే దీనికి నాశనం అనేది లేదు. ముందు చెప్తాడు కదా, అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం, 17వ శ్లోకంలో చెప్తాడు. దానికి ఇది భూమిక చేస్తున్నాడు. అవినాశి ఉంది, మరి అబాధ్యస్య అది ఏ ప్రమాణం చేత బాధింపబడదు. అంటే ఇది మిథ్యా ఉన్నది అని నిశ్చయం చేయడానికి రాదు. అబాధ్యం ఉన్నది ఎవరు? ఆత్మ. ఇటువంటి పారమార్థికము, అవినాశి, అబాధ్యమైనటువంటి ఆత్మను లేదంటారు ఎవరు? అతత్వ విద్భిః, తత్వజ్ఞానులు కానటువంటి వాళ్ళు అంటే అజ్ఞానులు. అజ్ఞానులు ఆత్మ లేదంటారు. అంటారా లేదా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే చూపెట్టు అంటాడు. స్వయంగా వాడే దేవుడే ఉండి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాం. అలా సంకల పిల్లని పెట్టి ఊరంతా లెంకిందంట. ఇప్పుడు సంకలనే ఉన్నాడు పిల్లగాడు. అయ్యో నా పిల్లగాడి కనపడ్డా, అయ్యో నా పిల్లగాడి కనపడ్డా అని ఊరంతా లెంకుతుంది. ఎదురైన వాళ్ళని అడుగుతుంది. సంకలనే ఉన్నాడు పోరడు, గట్లున్నాడు వీడు. దేవుడు ఉంటే కనపడాలంటే వాడే స్వయంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ కనపడతాడు వానికి? అతత్వ విద్భిః అంటే ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో పారమార్థికము, అవినాశి, అబాధ్యమైనటువంటి ఆత్మను వారు లేదంటారు. అజ్ఞాతత్వాత్ వాళ్ళకు తెలియదు కాబట్టి అవిద్యమాన కల్పస్య అభావో అవిద్యమానత్వం లేనట్టు వలె చూస్తుంది వాళ్ళకు. ఎందుకంటే అజ్ఞానులు ఉన్నారు, తెలుసుకోజాలకున్నారు. అందువల్ల వారికి ఎటువంటి ఆత్మ లేదు అని అనిపిస్తుంది. కానీ పరమార్థత అసత్త న సంభవతి. కానీ పరమార్థత వాస్తవంగా ఆత్మకు అసత్వం అనేది లేదు, అది ఎప్పుడూ ఉంది. ఈ లేదు అనేటోడు కూడా ఉన్నాడా లేదా? ఆత్మ లేదు అన్నాడు అనుకో ఎవడన్నా, వాడు ఉన్నాడే కదా, మరి వాడే కదా. ఏం నిరాకర్త తస్సేవ ఆత్మత్వ ప్రసంగాత్ బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుల వారు అంటాడు, ఎవడైతే ఆత్మను నిరాకరణ చేస్తున్నాడో అది వాని స్వరూపమే ఉన్నది. అది ఎట్లా నిరాకరించబడుతుంది? వాని నిరాకరించుకుంటాడా? నేను లేనంటాడు ఎవడన్నా? అనడు కదా. మరి నేను ఉన్నానన్నప్పుడు ఆత్మ ఉన్నట్టే కదా. ఆత్మను ఎట్లా నిరాకరిస్తాడు వాడు? అందువల్ల అజ్ఞానుల చేత లేదు అని చెప్పబడినంత మాత్రాన ఆత్మ లేకనే పోలేదు, ఉంది. ఎందుకు? సర్వత్ర అవ్యభిచారాత్. అది దేశం చేత, కాలం చేత, వస్తువు చేత పరిచ్ఛేద రహితమై ఉంది. అన్ని వస్తువుల్లో ఉన్నది, అన్ని దేశాల్లో ఉన్నది, అన్ని కాలాల్లో ఉన్నది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో, సకల పదార్థాల్లో, అన్ని దేశాల్లో ఉన్నందువల్ల అది అసత్తు కాదు.
త్రివిధ పరిచ్ఛేద శూన్యత్వాత్. 3 విధాల పరిచ్ఛేదము దానికి లేదు. 3 విధాల పరిచ్ఛేదం ఏది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దేశం చేత పరిచ్ఛేదం లేదు, కాలం చేత పరిచ్ఛేదం లేదు, వస్తువు చేత పరిచ్ఛేదం లేదు. ఎందుకు? అన్ని దేశాల్లో ఉంది. కేవలం ఇక్కడ కొత్తపేటలోనే ఉన్నది ఆత్మ. ఆడ అనకాపల్లిలో లేదంటావా? విశాఖపట్నంలో లేదంటావా? మొత్తం యావత్ బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించి ఉన్నది. ఇంకా దశాంగులం అత్యతిష్టత్ అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ ఉంది. ఏ దేశంలో లేదు, అన్ని దేశాల్లో ఉంది. మరియు అన్ని కాలాల్లో ఉంది. మాసాబ్ద యువకల్పేషు గతాగమ్యేషు అనేకదా నాస్తమేతి నచోదేతి సంవిదేక స్వయం ప్రభ. అది క్షణములో ఉంది, నిమిషాల్లో ఉంది, గంటల్లో ఉంది, దినంలో ఉంది, పక్షంలో ఉంది, నెలల్లో ఉంది, అయనంలో ఉంది, సంవత్సరంలో ఉంది, యుగాల్లో ఉంది, కల్పాల్లో ఉంది. అన్ని కాలాల్లో ఉంది. కాల పరిచ్ఛేదం లేదు. మరియు అన్ని వస్తువుల్లో ఉన్నది. ఘటస్థన్, పటస్థన్, పాషాణహస్తన్, సన్ 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 అనంటూ అన్ని వస్తువుల్లో అనుసృతమై ఉంది. కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం ఉన్నందువల్ల, అది సర్వత్రా అవ్యభిచరితమై ఉన్నందువలన అది పరమార్థ సత్తు. ఎవరు? ఆత్మ. ఇత్తం భాషకృద్భి సదసతోహో సాధ్యత్వం పరిచ్ఛిన్నత్వ అపరిచ్ఛిన్నత్వయోహో హేతుత్వం చ బోధితం. ఈ ప్రకారంగా అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం ఉన్నది అని భాష్యంలో సర్వత్రా అవ్యభిచారాత్ అనే శబ్దంనిచ్చి దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం ఉన్నది ఆత్మ అని భాష్యకారుడు చెప్పినాడు, సూచన చేసినాడు. సదసతోహో సాధ్యత్వం, సద్వస్తు యొక్క అసద్వస్తు యొక్క దేశకాల వస్తు పరిచ్ఛేద రహితత్వం అనేటువంటి హేతువుల చేత సిద్ధి చేసినాడు. అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము ఆత్మ ఉంటది కాబట్టి అది సత్తు ఉంటది. దేశకాల వస్తువుల చేత పరిచ్ఛిన్నం ఉంటది కాబట్టి ఈ దేహాదిక ప్రపంచం అసత్తు ఉంటది అని ఈ పరిచ్ఛిన్నత్వ అపరిచ్ఛిన్నత్వం అనేటువంటి హేతువుల చేత సదసత్తులను నిర్ణయం చేసినాడు భాష్యకారులు. సర్వత్రా అవ్యభిచారాత్ అనే శబ్దం చేత. ఈ దేశకాల వస్తు పరిచ్ఛేదాలకు లక్షణాలు ఏమిటి చూడండి. అక్కడే కైచిత్తు అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి ఒక పంక్తిని విడిచి కిందికి రావాలి. పరిచ్ఛిన్నత్వం చ త్రివిధం. పరిచ్ఛేదం ఏదైతే ఉందో అది 3 రకాలుగా ఉంటుంది. దేశకృత అంతము, కాలకృత అంతము, వస్తుకృత అంతము. త్రివిధ పరిచ్ఛేదం. పరిచ్ఛేదం అన్న అంతమన్న ఒకటే. తత్ర అక్కడ దేశ పరిచ్ఛేదం అంటే ఏమిటి చెప్తున్నాడు. తత్ర అత్యంత అభావ ప్రతియోగిత్వ లక్షణం దేశతః పరిచ్ఛిన్నత్వం. అత్యంత అభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది దేశ పరిచ్ఛేదము కలదై ఉంటది. ఇది దేశ పరిచ్ఛేదం యొక్క లక్షణం, కంఠస్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక ఘటము ఎదురుగా ఉంది. అన్య దేశంలో ఉందా? వేరే దేశంలో లేదు. అభావం ఉన్నది. ఎటువంటి అభావము? అత్యంత అభావం ఉన్నది. అట్లా ఏది అత్యంత అభావానికి ప్రతియోగి ఉంటుందో అది దేశ పరిచ్ఛేదం కలదై ఉంటుంది. ఇక ధ్వంస ప్రతియోగిత్వ లక్షణం కాలతః పరిచ్ఛిన్నత్వం. ప్రాగభావానికి గాని ప్రధ్వంసభావానికి గాని ఏది ప్రతియోగి ఉంటుందో అది కాలం చేత పరిచ్ఛిన్నం గలదే ఉంటది. ఇప్పుడు మృత్తిక యందు ఘటము ఉత్పత్తి కంటే పూర్వము లేదు, మరి నాశోత్తర కాలంలో కూడా లేదు అన్నప్పుడు మధ్యకాలంలోనే ఉంది. అంటే పూర్వకాలంలో లేదు, ఉత్తర కాలంలో లేదు. అంటే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేదంటే ఏమన్నట్టు? కాల పరిచ్ఛేదం ఉన్నది దానికి. అన్ని కాలాల్లో లేదు కదా, ఒక కాలంలో మాత్రం ఉంది. అంటే కాలం చేత మర్యాదితమే ఉంది. ఇప్పుడు మన శరీరం ఉంది, ఇది ఉత్పత్తి కంటే పూర్వం లేదు, మరణించిన తర్వాత ఉండదు. అంటే ఈ మధ్య కాలంలో ఏదో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70 వాని ఆయుష్ మంచిగా ఉంటే, ప్రారంభం మంచిగా ఉంటే 100 సంవత్సరాలు బ్రతకగల. అంతకంటే ఎక్కువనైతే బ్రతకడు కదా. శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాది మాట నెమ్మనమున. శరీరానికి 100 సంవత్సరాల ఆయుష్ అని శాస్త్రాల్లో చెప్పినారు. కానీ ఇది గ్యారంటీ కాదు, ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఒక లిమిట్ అనేది పెట్టినారు 100 సంవత్సరాలు అని, అంతే. కానీ పూర్వము లేకుండే తర్వాత కూడా ఉండదు. అంటే ఒక కాలానికి మర్యాదితమై ఉన్నది కాబట్టి దీనికి కాల పరిస్థితి ఉంది. అందుకని ప్రాగభావ ప్రధ్వంసభావ ప్రతియోగిత్వం కాల పరిచ్ఛేదత్వం అని ఇది లక్షణం. ఇక అన్యోన్యాభావ ప్రతియోగిత్వం వస్తు పరిచ్ఛేదత్వం. ఏది అన్యోన్యాభావానికి ప్రతియోగి ఉంటుందో అది వస్తువు చేత పరిచ్ఛిన్నమై ఉంటది. ఏ విధంగా ఘటము పటము 2 వస్తువులు ఉన్నాయి.
ఇప్పుడు ఘటమునందు పటమున్నదా? లేదు. పటమునందు ఘటమున్నదా? లేదు. అన్యమునందు అన్యం యొక్క అభావం ఉన్నది. దీనికి ఏమంటారు? అన్యోన్యాభావం అంటారు. ఈ అన్యోన్యాభావానికి ప్రతియోగి ఎవరు? ఘటపటాలు. ఘటమును అభావం చెప్తే ఘటం ప్రతియోగి అవుతుంది, లేదా ఘటం నందు పటం యొక్క అభావం చెప్తే పటం ప్రతియోగి అవుతుంది. ఈ ప్రకారంగా అంటే దేనిది అభావం చెప్తామో ఆ అభావానికి అదే ప్రతియోగి అనబడుతుంది. ఇప్పుడు 3 పరిచ్ఛేదాలు తెలుసుకున్నాం కదా. ఘటము ఒక దేశంలో ఉంది, అన్య దేశంలో లేదు. అంటే ఒక దేశానికి మర్యాదితమైందా లేదా? అన్ని దేశాల్లో లేదు. అంటే దేశ పరిచ్ఛేదం ఉన్నది. ఒక కాలంలో ఉన్నది కాబట్టి పూర్వం లేకుండే ధ్వంసోత్తర కాలంలో ఉండదు. అంటే ఒక కాలానికి మర్యాదితమై ఉంది కాబట్టి కాల పరిచ్ఛేదం ఉన్నది. ఇక అన్ని వస్తువుల్లో లేదు కాబట్టి వస్తు పరిచ్ఛేదం ఉన్నది. కానీ ఆత్మ అయితే అన్ని కాలాల్లో ఉన్నది, అన్ని దేశాల్లో ఉన్నది, అన్ని వస్తువుల్లో ఉన్నది. అందుకని అవ్యభిచారాత్, సర్వత్రా అవ్యభిచారాత్. అందుకని సర్వత్రా ఉన్నది, దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమై ఉన్నది. కాబట్టి ఆత్మ సత్, తద్ వ్యతిరిక్తం అంతా కూడా అసత్. అందుకని ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని శృతి మాత చెప్తాం. చరళ ఏకో ద్రష్ట, ఏకో దేవ సర్వభూతేషు గూఢః అని ఒకే ఒక పరమాత్మ ఉంది, అదే సత్యము. తద్ వ్యతిరిక్తం అంతా కూడా అసత్యం. అసత్యం అంటే కనపడకుండానే లేదని తాత్పర్యం కాదు. కనపడుతుంది, వ్యవహారం కూడా జరుగుతుంది, వ్యవహారిక సత్తలో ఉంది. కానీ పారమార్థిక సత్తా చేత లేదు. ఆత్మ వలె లేదు ఇది. ఆత్మ 3 కాలాల్లో ఉంది, కానీ ఇది ఏదో వ్యవహారిక సత్తానండి లేదా దృష్టి సృష్టివాదానుసారంగా 2 సత్తలు, పారమార్థిక సత్తా, ప్రాతిభాషిక సత్తా. ఈ జగత్తు అంతా కూడా ప్రాతిభాషికమే, చూసే పూర్తిగా ఉంది. ఒకవేళ వ్యవహారిక సత్తను స్వీకరిస్తే వ్యవహార యోగ్యం ఉన్నది కాబట్టి 3 సత్తల అనుసారంగా సృష్టి దృష్టివాదానుసారంగా వ్యవహారిక సత్తలో ఉంది, కానీ పారమార్థిక సత్తతో లేదు. నువ్వు ఏ విధంగా చెప్పినా గాని పరమార్థ సత్తా మాత్రం దీనికి లేదు. అందుకని ఆ సత్తా అంటున్నాం. అంటే ఏమన్నట్టు వంద్యాసూతంలాగా కాదు. ఆ సత్తా అంటే మిథ్యా, అనిర్వచనీయము. సత్తాని చెప్పడానికి రాదు, అసత్తాన్ని చెప్పడానికి రాదు. ఈ ప్రపంచాన్ని సత్తాన్ని ఎందుకు చెప్పడానికి రాదు? బాధ అయిపోతుంది. సద్ విలక్షణం, బాధ యోగ్యం. సత్ కంటే విలక్షణం ఉన్నది. ఎందుకు? జ్ఞానోత్తర కాలంలో బాధ అయిపోతుంది, నిత్యత్వ నిశ్చయం అయిపోతుంది. అసత్ అని కూడా చెప్పడానికి రాదు. అసత్ విలక్షణం. అసత్ అంటే వంద్యాసుతుడు, దానికంటే విలక్షణం ఉన్నది. ఎందుకు? ప్రతీయమానత్వాత్, కనబడుతున్నది. అందువల్ల ఇది అసత్ అని చెప్పడానికి రాదు, సత్ అని చెప్పడానికి రాదు. దీనికే అనిర్వచనీయం అంటారు, దీనికే మిథ్యా అంటారు, దీనికే అధ్యాసము అంటారు. భ్రాంతి, భ్రమ, విపర్యాసము అనేక పర్యాయ శబ్దాల చేత చెప్తారు. ఇక అదే పేజీలో కిందికి రండి, 2వ పంక్తి. నను సర్వేషామేవ కుతః న నిర్ణయః ఇది ఆశంక్య సర్వేషాం తత్వదర్శిత్వ అభావాత్. అయితే శ్లోకంలో ఉభయోరపి దృష్టవంతః అన్నాడు కదా. ఉభయో అంటే రెండిటి యొక్క సత్తు అసత్తు యొక్క అంతమును అంటే నిర్ణయమును వాళ్ళు చూసినారు. దృష్ట అంటే అనుభవించినారు. ఏమని? సద్ సదేవ అసత్ అసదేవ అని ఈ విధంగా తత్వదర్శులు నిర్ణయం చేసినారు. మరి అందరికి ఎందుకు తెలుస్తలేదు స్వామీజీ? తత్వదర్శులే నిర్ణయించారు సదసత్తుల యొక్క స్వరూపాన్ని అనంటే అందరూ అతత్వదర్శులు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు కనపడుతుంది? తత్వదర్శికి మాత్రమే సదసత్ నిర్ణయం అవుతుంది, కానీ అందరికీ కాదు. ఎందుకు? సర్వేషాం తత్వదర్శిత్వ అభావాత్. వాళ్ళు తత్వదర్శులు కాదు. తత్వం అంటే చెప్పుకున్నాం కదా, బ్రహ్మణః యాతాత్మం తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ బ్రహ్మణః యాతాత్మం. బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపము వారికి తెలుస్తలేదు కాబట్టి వాళ్ళు అతత్వదర్శులు అయిపోయినారు అందరూ. కానీ ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు తత్వదర్శులు ఉన్నారు. ఆ తత్వదర్శుల చేత మాత్రమే ఈ సదసత్తుల యొక్క నిర్ణయం అవుతుంది. సదసత్తుల యొక్క నిర్ణయము అనుభవానికి వచ్చింది, అందరికీ రాదు అంటాడు. తత్వదర్శనాంతు అస్తి ఏవ నిర్ణయః ఇత్యాహ ఉభయోః. అయితే తత్వదర్శులకు మాత్రము రెండిటి యొక్క నిర్ణయము చేయబడింది, అనుభవానికి వచ్చింది. ఉభయోః ఆత్మానాత్మనోః సదసతోః అపి దృష్టః అంతః సత్ సదేవ అసత్ అసదేవ ఇతి నిర్ణయః తత్వదర్శిభిః. ఉభయోః ఆత్మానాత్మనోః, ఉభయోః అంటే రెండిటి యొక్క, ఆత్మ యొక్క అనాత్మ యొక్క
అంటే సత్తు యొక్క అసత్తు యొక్క అంతము అంటే నిర్ణయము ఈ తత్వదర్శుల చేత చేయబడింది. తత్వదర్శుల చేత ఈ సదసత్తుల యొక్క స్వరూప స్వభావాలు అనుభవానికి వచ్చినాయి. ఏమని? సత్తు సత్తే, అసత్ అసత్తే అని నిర్ణయం చేయబడింది. ఎవరి చేత? తత్వదర్శుల చేత. 59వ పేజీలోకి రండి. 59వ పేజీ భాష్యోత్కర్ష దీపిక. తత్వదర్శిభి అంటే బ్రహ్మవిద్భి, బ్రహ్మవిధుల చేత, తత్వజ్ఞానుల చేత సదసత్తుల యొక్క నిర్ణయము చేయబడింది. తస్మాత్ అందుకని ఇక ఉపసంహారం చేస్తూ ఉన్నాడు. త్వమపి అందుకని హే అర్జున నువ్వు కూడా ఏం చెయ్యి? తేషాం దృష్టిం అవలంబ్య ఈ తత్వదర్శుల యొక్క దృష్టిని నువ్వు ఆశ్రయించి శోకమోహౌ హిత్వా శోకమోహాలను వదిలిపెట్టి శీతాదీన్ తితిక్షస్వ ఇత్యాశయ ఈ శీతోష్ణాదులను సహించు అన్నాడు. దీని చేత ఏమైంది? శీతోష్ణాదులు ఉపలక్షణంగా సంపూర్ణ ద్వైత ప్రపంచము, మరి దానికి కారణమైనటువంటి అవిద్య, ఇదంతా కూడా అసత్తున్నది. ఈ రెండిటికి అంటే కార్యకారణాలకు అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో, ఆత్మ ఉన్నదో అది సద్రూపం ఉన్నది. మరి ఈ శీతోష్ణాదులు ఆగమాపాయి ఉన్నాయి, కార్యములున్నాయి, అనిత్యములున్నాయి, దృశ్యములున్నాయి. కారణం కంటే వ్యతిరిక్తములు కాకుండా పృథక్ సత్త కలవి కావు. అందువల్ల వీటిని ఏ విధంగా నిర్ణయించి, తత్వదర్శులు ఏ విధంగా నిర్ణయించి వాళ్ళు అనుభూతం ఉనర్చుకున్నారో అదే విధంగా తత్వదర్శుల యొక్క దృష్టిని ఆశ్రయించి నువ్వు కూడా ఆ విధంగానే అనుభవానికి తెచ్చుకొని ఈ శీతోష్ణాదులను సుఖదుఖాదులను ఓర్చుకో, సహించు. అర్జునుడు భీష్మాదులు చనిపోతే నాకు వారి యొక్క వియోగం చేత దుఃఖం కలుగుతుంది కదా, వారు ఉంటే వారి సంయోగం చేత సుఖం కలుగుతుంది కదా అని ఏదైతే అన్నాడో, శీతోష్ణాదులు వాటి వల్ల కలిగేటువంటి శోకమోహాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఆగమాపై ఉన్నాయి, అసత్తున్నాయి, మిథ్య ఉన్నాయి అని నిర్ణయించుకొని తత్వదర్శుల యొక్క దృష్టిని అవలంబించి నువ్వు కూడా ఈ శీతోష్ణాదులను సహించు అని 13వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర అని స్థూల దేహం నుంచి ఆత్మను వివేచన చేసినాడు. మరి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనే శ్లోకం ద్వారా సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వివేకం చేసినాడు. మరియు నాసత్వ విద్యతే భావం అనేటువంటి ఈ వర్తమాన శ్లోకముల ద్వారా ఏం చేసినాడు? కారణ శరీరం నుంచి ఆత్మను వివేకం చేసినాడు. దీంతో మొత్తం వేదాంతం అయిపోయింది. ఇంకేమన్నా చెప్పు. స్థూల శరీరం నుంచి ఆత్మను వివేకం చేసినాం, సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వివేకం చేసినాం, కారణ శరీరం నుంచి ఆత్మను వివేకం చేసినాం. ఆ 3 శరీరాల్లోనే పంచకోశాలు ఉన్నాయి. 3 శరీరాల్లోనే పంచకోశాలు ఉన్నాయి. ఆ పంచకోశాల వివేచన కూడా అయినట్లే. ఎప్పుడైతే శరీరాలు ఆత్మ కాదో పంచకోశాలు కూడా ఆత్మ కాదు. మరి ఆ శరీరాలకు ఉన్నటువంటి అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తి అవస్థ, అవి కూడా అర్థతః నిరాకరించబడినవి. ఇంతకంటే వేదాంతం ఏమన్నా చెప్పు. వేదాంతం సంపూర్ణంగా అయిపోయింది. వేదాంత శాస్త్రము ఉపసంహారం అయిపోయింది. ఇంతనే ఆత్మజ్ఞానం, ఇంతకంటే ఇంకా ఏం లేదు. బ్రహ్మ విద్య ఉపదేశం అయిపోయింది ఇంతటితో. ఈ 3 శ్లోకాల లోపలనే మొట్టమొదలు నత్వేవాహం జాతునాశం అని అంటూ 12వ శ్లోకంలో సంపూర్ణ వేదాంతాన్ని, తత్వమసి మహావాక్యం యొక్క సారభూత విషయాన్ని సూక్ష్మంగా సంక్షేపంగా సంపూర్ణ సారం చెప్పినాడు. ఒకటే శ్లోకంలో మొత్తం వేదాంతం చెప్పిండు, నత్వేవాహం జాతునాశం అని. అయితే దాన్ని కొంచెం స్పష్టీకరణ చేసి ఈ 13 నుంచి 16 దగ్గర 4 శ్లోకాల ద్వారా చెప్పి సంపూర్ణంగా వేదాంతాన్ని ఉపసంహారం చేసినాడు. ఇక అర్జునుడికి జ్ఞానం కలిగిందా కలగలేదా, కానీ శాస్త్రం యొక్క నిర్ణయం మాత్రం ఇంతే, ఇంతకంటే వేదాంతం ఇంకా లేదు. మరి ఉత్తర శ్లోకాలు 2వ అధ్యాయంలో ఇంకా అనేక శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 72 శ్లోకాలు, అందులో 16 శ్లోకాలే తెలుసుకున్నాం. 2వ అధ్యాయం మిగిలిపోయింది. ఇంకా తర్వాత 16 అధ్యాయాలు ఉన్నాయి. ఇంత మొత్తం గీతా శాస్త్రం అంతా ఎందుకు చెప్పినట్టు అంటే ఇప్పుడు మనం ఈ 4 శ్లోకాలలో ఏం చెప్పుకున్నామో దాందే విస్తారం, మొత్తం వ్యాఖ్యానం. ఒక్కొక్క శబ్దాన్ని తీసుకొని విచారం చేస్తాడు. అంతే, మొత్తం వేదాంతం అంత అయిపోయింది. ఇంతే. ఉత్తమాధికారికి అయితే చాలు, ఇది సరిపోతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా 16 శ్లోకాలు మనము టీకా సహితంగా తెలుసుకున్నాము. ఇంత దగ్గర ఆత్మ సత్ అని నిరూపణ చేస్తూ వచ్చాడు కదా. అయితే
ఈ సత్ అని అంటున్నారు. సత్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నటువంటి శ్లోకంలోనే ఒకటే శబ్దం తీసుకొని విచారణ చేస్తున్నాడు. సదసత్తుల యొక్క విచారణ చేస్తూ వచ్చాం మనం. ఇప్పుడు సత్తు యొక్క విచారణ చేస్తున్నాడు. సత్ అంటే ఏంటిది, అసత్ అంటే ఏంది 18వ శ్లోకంలో చెప్తాడు. అసత్ అంటే అంతవంత ఇమే దేహ అంటే అసత్ అంటే ఏమిటి 18వ శ్లోకంలో అసత్తు విచారణ చేస్తాడు. అసత్ అంటే ఏంటిది, ఇంకొంచెం దాన్ని సవిస్తరంగా చెప్పండి అని జిజ్ఞాస కలిగితే 18వ శ్లోకం చెప్తాడు. ఈ 17వ శ్లోకంలో కేవలం సత్ అంటే ఏమిటి దాని యొక్క విచారణ చేస్తాం. దీనికి భూమికా రూపంలో ఆచార్యులు ఒక వాక్యము ప్రశ్నాడు. కిం పునః తద్ యత్ సదేవ సర్వదా ఏవ అస్తి ఇది. ఏమి సత్ అని మీరు చెప్తూ వచ్చారు, ఆ సత్ ఏదైతే ఉందో అది సర్వదా ఏవ అస్తి, ఎల్లప్పుడూ ఉంటుంది అని మీరు చెప్పారు. ఆ సత్ అంటే ఏమిటి అని ఈ విధంగా శంక. దానికి సమాధానం ఉచ్యతే అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఈ శంకరాచార్యుల యొక్క ఈ వాక్యానికి తాత్పర్యం ఏమిటి అది ఆనందగిరుల వారు చెప్తున్నారు. కిం పునః సత్, ఆ సత్ అంటే ఏమిటి అని శంకరాచార్యులు ప్రశ్నించారు కదా, ఆ ప్రశ్న వెనుక తాత్పర్యం ఏమున్నది అది చెప్తున్నాడు ఆనందగిరుల వారు. చూడండి, నన్ను సద్ ఇతి సామాన్యం స్వరూపం వా. ఏం స్వామీజీ, సత్ అంటే నైయాయికులు చెప్పేటువంటి సామాన్యమున మీరు చెప్పేది? సామాన్యం అంటే జాతి, వ్యాపక జాతి. మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, నిత్యం ఏకం అనేకానుగతం ధర్మం సత్ సామాన్యం అంటే నైయాయికులు చెప్పేటువంటి జాతిని మీరు చెప్తున్నారా? సత్ అంటే వాళ్ళు సత్ అంటారు, సామాన్య జాతికి సత్ అంటారు. వాళ్ళు అనేక పదార్థాల్లో ఉండేటువంటి అనుగతమైనటువంటి ఒక ధర్మానికి వాళ్ళు జాతి, దానికే సత్ అంటారు, సామాన్యం అంటారు దాన్ని. మరి ఇక్కడ సత్ అంటే నైయాయికులు చెప్పేటువంటి సామాన్య రూప జాతిని ఒప్పుకుంటున్నారా లేదా స్వరూపం? ఇక్కడ మీరు వేదాంతులు ఆత్మను గురించి చెప్తున్నారా? ఆత్మ అంటే సత్ అంటున్నావా? సత్ అనే శబ్దానికి అర్థమైంది ఆత్మ అంటావా లేదా నైయాయికులు చెప్పే సామాన్య రూప జాతి అంటావా? చెప్పు అని ఈ విధంగా వికల్పం చేసి ప్రథమే మొట్టమొదటి ఒకవేళ స్వీకరించినామనుకో, ఏమిటి నైయాయికులు చెప్పేటువంటి సత్తా సామాన్యం ఏదైతే ఉందో జాతి, అదేనయ్యా మేము చెప్పేటువంటి సత్శబ్దానికి అర్థము అంటావా? అదైతే కుదరదంటాడు. ఎందుకంటే తస్య విశేష సాపేక్షతయా ప్రళయ దశాయాం అశేష విశేష వినాశే వినాశ స్యాత్. ఈ సత్తా సామాన్య రూప జాతి ఏదైతే నైయాయికులు చెప్తారో అది అనేకమునందు ఉంటుంది కదా, స్వతంత్రంగా లేదు, అది అనేకములో ఉంటుంది. అనేకం ఉంటేనే కదా ఆ సత్తా జాతి అనేది ఉండేది. అనేకం అనేటువంటి విశేష పదార్థాలు లేకపోతే ఈ సామాన్యం ఉండేందుకు అవకాశం లేదు. అనేక మంది మనుషులుంటే మనుష్యత్వ జాతి ఉంటది, మనుషులు లేకపోతే జాతి ఆడు ఉంటది. అందుకని ఏ వస్తువు అన్యాశ్రితం ఉంటుందో, ఆశ్రయం లేకపోతే అది ఉండదు. ఒకదాన్ని ఆశ్రయించుకున్నటువంటి వస్తువు దానికి ఆశ్రయం లేకపోతే అది ఉండదు. అట్లా ఈ విశేష పదార్థాల్లో అంటే ఈ ద్రవ్యము, గుణము, కర్మ ఇవన్నీ ఏదైతే నైయాయికులు చెప్తారు కదా విశేష పదార్థాలు, ఇవన్నీ ప్రళయ దశలో లేవు. ప్రళయంలో అన్ని లయమైపోయినాయి, నాశనమైపోయినాయి. మరి ఈ విశేష పదార్థాలని నాశనమైపోతే ఈ సత్తా జాతి ఎక్కడ ఉంటుంది చెప్పు? ఆశ్రయ నాశాత్ ఆశ్రిత నాశ. ఇప్పుడు చెప్తాడు 6 విధాల నాశనం ఉన్నది. అందులో ఆశ్రయ నాశాత్ ఆశ్రిత నాశ అనేటువంటి న్యాయం చేత ఈ సత్తా జాతి ప్రళయంలో ఉండదు. మరి ప్రళయంలో లేదనంటే అది అసత్ అయిపోయాయి కదా, సత్యట్లయితే నచ ఆత్మాదయ విశేషా తదా అపి సంతి ఇది వాచ్యం. అయితే ప్రళయంలో ద్రవ్య గుణ కర్మ మొదలైనటువంటి విశేష పదార్థాలన్నీ నాశనమైపోయినా ఆత్మలు ఉన్నాయి కదా, విశేషమైనటువంటి ఆత్మలు ఉన్నాయి కదా. ఆత్మలు నానా అని ఒప్పుకుంటారు వాళ్ళు. ప్రళయంలో ఆత్మలు ఉంటాయంటావా లేవంటావా? లేకపోతే మళ్ళీ ఎట్లా ఉత్పన్నమైతాయి? సృష్టి కాలంలో ఉన్నాయి. అందుకని ప్రళయంలో కూడా ఆత్మలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి ఆత్మల్లో జాతి ఉంటది అని ఒకవేళ అంటే అట్లా కుదరదంటాడు. ఎందుకంటే జాతి మేము విశేష పదార్థాల్లోనే చెప్పాము, ఆత్మ అది సామాన్యం అయిపోయా, ధర్మం ఉన్నది. అది అందులో అనుగత ధర్మం ఎక్కడ ఉన్నది? అది విశేషం కాదు, సామాన్యం ఉన్నది. విశేషాల్లోనే అనుగత ధర్మాన్ని సామాన్యం అంటాము. ఆత్మ సామాన్యమేనా? విశేష పదార్థాలు లేవు అక్కడ. మేము కార్యద్రవ్యాల్లో
ఈ సామాన్య జాతిని ఒప్పుకుంటాము, కానీ ఆత్మల్లో చెప్పము. అది ఆత్మ స్వరూపం చేత సామాన్యమే ఉన్నది. అందువల్ల ఆత్మ అతిరిక్తానం విశేషానం కార్యత్వ అంగీకారాత్ ప్రళయావస్థాయాం అనవస్థానాద్ ఆత్మనస్తు సామాన్యాత్మనో ధర్మిత్వాద్ ఉక్త దోషాత్. చూడు, సామాన్యమైనటువంటి ఆత్మలు ధర్మి ఉన్నాయి. మేము విశేష కార్యద్రవ్యాల్లో సామాన్య జాతిని ఒప్పుకుంటాము, కానీ ప్రళయంలో ఆత్మలు ఉన్నాయి, కానీ అవి ధర్మి ఉన్నాయి. మేము అనేక విశేష ద్రవ్యాల్లో సామాన్య జాతిని ఒప్పుకుంటాము. పూర్వం చెప్పినటువంటి దోషమే వస్తుంది. ప్రళయం లోపల విశేష కార్యద్రవ్యాలు ఏవి లేవు కాబట్టి సామాన్యం కూడా ఉండదు. ఒకవేళ ఆత్మను సామాన్యంగా స్వీకరిస్తే పూర్వం చెప్పిన దోషమే వస్తుంది. విశేష ద్రవ్యాలు లేవు కాబట్టి సామాన్యం కూడా ఉండదు. అంటే ఆత్మ కూడా లేకుండా పోతుంది నువ్వు సామాన్యం అంటే. మీరు ఏదైతే సత్ శబ్దానికి అర్థము నైయాయికులు చెప్పేటువంటి సామాన్యము సత్తా జాతిని ఒప్పుకుంటారో అది కూడా ప్రళయంలో లేకుండా పోతే సత్తు కూడా లేకుండా పోతుంది, అభావమైపోతుంది. ఒకవేళ మేము నైయాయికులు చెప్పే సత్తా జాతిని చెప్పడం లేదు, సామాన్యం చెప్పడం లేదు, మేము స్వరూపముని చెప్తున్నామయ్యా అంటావేమో. ఆత్మ అంటే ఆత్మహీనామ స్వరూపం. ఆత్మ అంటే మన స్వరూపం అయ్యా, దాన్ని చెప్తున్నాం. మేము సత్తా జాతిని గురించి మేమెక్కడ చెప్తున్నాము అని అంటావా? అది కూడా కుదరదంటాడు. ఎందుకనంటే ద్వితీయతో స్వరూపస్య వ్యావృత్తత్వే కల్పితత్వాత్ వినాశిత్వం అనువృత్తే తస్యేవ సామాన్యతయా ప్రాగుప్త దోష అనుశక్తి ఇది మనవనః చోదయతి కిం పునః ఇది. అయితే స్వరూపమునే చెప్తున్నాము అని అంటే ఆ స్వరూపము వ్యావృత్తం ఉన్నదా అనువృత్తం ఉన్నదా చెప్పు. ఆ స్వరూపము అన్నిట్లో వ్యావృత్తం ఉన్నదంటావా? వ్యావృత్తం అంటే భిన్నంగా, ఆ స్వరూపం భిన్న భిన్నంగా ఉన్నదంటావా? ఏది వ్యావృత్తం ఉంటుందో అది అసత్తు, కల్పితము అని మీరే చెప్తూ వచ్చారు కదా వేదాంతులే. ఏది వ్యావృత్తం ఉంటుందో అది అసత్తు ఉంటది అని మీరు చెప్తూ వచ్చారు కదా. ఒకవేళ ఆ ఆత్మ వ్యావృత్తం ఉన్నది ఇతర పదార్థాల నుంచి అని అంటే అది కల్పితమైపోతుంది, వినాశి అయిపోతుంది. అనువృత్తం ఉన్నది అని అంటే ఏది అన్నిట్లో అనుసృతమే ఉంటుందో అది సత్. ఆ సత్ అంటే సామాన్యము. ఆ సామాన్యం అని ఒప్పుకుంటూ అంటే నైయాయికులు చెప్పినట్టుగా ప్రళయకాలంలో అది విశేష ద్రవ్యాలు లేనందువలన అది కూడా అసత్ అయిపోతుంది. అనువృత్తే తస్యేవ సామాన్యత. అనువృత్తంగా ఉన్నది అని అంటే అన్నిట్లో సన్ 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 అనే అనువృత్తం ఉన్నదంటే అదే సామాన్యం అని అంటున్నారు. అసామాన్యం అని అంటే పూర్వోక్త దోషం వస్తుంది. ప్రళయకాలంలో విశేష ద్రవ్యాలు లేవు కాబట్టి అన్నిట్లో అనుసృతమై ఉండుట సంభవించదు. ఎందుకు? అన్నీ లేకపోతే అన్నిట్లో అనుసృతం అనేది ఎట్లా చెప్తావు? అందుకని పూర్వోక్త దోషమే వచ్చేస్తుంది. కాబట్టి సత్ అంటే ఏమిటి చెప్పు. సత్తా జాతి రూపము కాదు, స్వరూపం అని కూడా చెప్పడానికి రాదు అని ఈ విధంగా శంకాకారుడు శంక చేస్తాడు అని ఆ శంకను దృష్టిలో పెట్టుకొని ఆచార్యులు భాష్యవచనం చెప్పినాడు అవతారిక రూపంలో. కిం పునః తద్ యత్ సత్ ఏవ సర్వదా ఏవ అస్తి ఇది అని శంక చేస్తే అప్పుడు ఉచ్యతే అని అంటూ గీతాచార్యులు శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు. శ్లోకం చదవండి, 17 శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇదం సర్వం, ఈ జగత్తంతా, ఏన తతం, దేని చేతనైతే వ్యాపింపబడిందో, తత్తు, దానినైతే అవినాశి అంటే నాశనం లేని దానిగా విధి అంటే తెలుసుకో. అటువంటి అవినాశి అయినటువంటి ఏ తత్వం ఉన్నదో దానిని కశ్చిత్ అంటే ఎవడు కూడా, అవ్యయస్య అంటే మార్పులు లేని, అస్య దీని యొక్క వినాశము అంటే దీని యొక్క నాశనాన్ని కర్తుం న అర్హతి చేయుటకు అర్హుడు కాదు, సమర్థుడు కాదు. ఈ సంపూర్ణ జగత్తంతా కూడా దేని చేత వ్యాప్తమై ఉన్నదో అది అవినాశి స్వరూపం ఉన్నది. దాన్ని నాశనం చేయుటకు ఎవడు కూడా సమర్థుడు కాదు. అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటిది, అవినాశి అయినటువంటిది, అబాధ్యమైనటువంటిది,
అవ్యయమైనటువంటి ఈ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, సంపూర్ణ జగత్తంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో దాన్ని నాశనం చేయుటకు ఎవడు కూడా సమర్థుడు కాదు. అటువంటి అవినాశి స్వరూపమే సత్ స్వరూపము. సత్ అంటే అది అని శ్లోకార్థం తెలుసుకున్నాము. ఇక దాని మీద భాష్యము మరియు టీకా అవన్నీ ఉంటాయి. మనం క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.